కమలాక్షుడను వీరశైవుడు ఆ నగరమున సుబుద్ధి అను మంత్రితో సలహాతో ప్రజారంజకముగా పాలించుచుండెను. సర్వ సుగుణోపేతుడైన ఆ రాజుకు సంతాన లోపం ఒకటి దుర్భరమైన కొరతగా నుండెను. చిట్ట చివరకు రాజునకు వార్ధాక్యము సమీపించు కాలమునకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పెరిగి పెద్దదై సకల విద్యా పరిపూర్ణురాలై యవ్వన దశను పొందెను. ఆమె అపురూప సౌందర్యవతి అగుట వలన ఆమెను వివాహమాడుటకు ఎందరో రాజకుమారులు ఉత్సాహంతో నుండిరి. ఈమె తండ్రియగు కమలాక్షుడు తన తనయకు పరిణయము నిశ్చయించి రాజకుమారులందరికీ స్వయంవరకు ఆహ్వాన పత్రికలు పంపించెను. ఇట్లుండగా ఆ నగరమునందే శివమూర్తి అను ఒక వీరశైవుడు తనయుడుండెను. అతడు గొప్ప విద్వాంసుడు, కానీ ధనహీనుడైనందువలన అతనికి కన్యనిచ్చి పరిణయము చేయుటకు కూడా సాహసించ